కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మనకు పర్మనెంట్ జాబ్స్ని భర్తీ చేస్తూ ఉన్నారు. ఇందులో సెలెక్ట్ అయినట్లయితే మంత్లీ మీకు 50,000 వరకు శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అన్నమాట. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మనకు టోటల్గా 177 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్లో మనకు 32 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ వేకెన్సీస్ అన్నమాట. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే 19,900 నుంచి 63,000 వరకు శాలరీ ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులకి 25,000 నుంచి 81,000 వరకు శాలరీ ఉంటుంది. సో మీకు బేసిక్ పేతో పాటు డిఫరెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు మంత్లీ 50,000 వరకు శాలరీ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 200+ ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ని రిజర్వేషన్ ఆధారంగా ఏ పోస్ట్కి ఏ రిజర్వేషన్లో వేకెన్సీస్ ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్గా బ్రేకప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో చాలా పోస్టులు ఉన్నవి. తర్వాత చాలా డిపార్ట్మెంట్స్లలో మనకి పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రిమిలియర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఎలాంటి ఫీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. వారి రిజర్వేషన్ ఆధారంగా 5 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 10+2 ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉంటుంది. 2.5 అవర్స్ మనకు డ్యూరేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్కి 10 మినిట్స్లో మనకు 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ డ్యూరేషన్ కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళకైతే ఎన్ని నిమిషాల్లో ఎంత వర్డ్స్ టైప్ చేయాలి, హిందీలో అయితే ఎంత డ్యూరేషన్లో ఎన్ని వర్డ్స్ టైప్ చేయాలో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి చూడొచ్చు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో పేపర్ 1కి, పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 50 క్వశ్చన్స్, మొత్తం టోటల్గా 100 క్వశ్చన్స్, 300 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలో కూడా వాళ్ళే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. ఈ పోస్టులన్నీ కూడా CSIR, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు వచ్చిందన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మనకు ఆన్లైన్లో అప్లికేషన్ 22 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మంత్ 21 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క డీటెయిల్స్ మనకు రాలేదు. బట్ మే, జూన్లో కండక్ట్ చేస్తామని ఇక్కడ టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ CSIR నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నవ్వుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.